శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో 9 సంవత్సరాలుగా స్వామి శరణమయ్యప్ప స్వామి. మనమైతే ఇందాకనే తిన్నాం స్వామి. ఇలేరాజా గెస్ట్ హౌస్లో తినేసి ఇక్కడ నుంచి మనమైతే కుమ్లిఘాట్కి అయితే వెళ్తున్నాం స్వామి. ఇక్కడ చూడొచ్చు స్వామి, కొండలు అయితే ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఆ కొండపైకి వెళ్తాం స్వామి. కుమ్లి అది మన తమిళనాడు కేరళకి బార్డర్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్, వెదర్, ఆ చుట్టుముట్టు మొత్తం ఉండే అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇది మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది స్వామి. మైపు ఒక్కసారి అయితే మన చుట్టుముట్టు అయితే చూడవచ్చు స్వామి. కొండల మధ్యలో నడుస్తున్నాము స్వామి శరణమయ్యప్ప. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ వెదర్లో ఇంకా 10 కిలోమీటర్లు ఎక్కువ నడవచ్చు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి స్వామి. ఇలా మనకు పైన కొండ పైన కూడా ఒకటి వస్తుంది మన కుమ్లిఘాట్లో. స్వామి శరణమయ్యప్ప. ఆ వాటర్ కూడా తాగడానికి చాలా టేస్టీగా ఉంటాయి స్వామి. ఎన్నో చెట్ల మధ్య నుంచి, ఎన్నో వేర్ల మధ్య నుంచి, ఎన్నో మంచి వృక్షాల మధ్య నుంచి వచ్చే వాటర్ స్వామి చాలా తీయగా ఉంటాయి. బోర్ వాటర్ అయితే అస్సలు ఉంటాయి స్వామి శరణమయ్యప్ప. మా సాయి స్వామితో నడుస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అయితే చూడొచ్చు స్వామి, అరటి తోటలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి స్వామి. ఇక్కడ సరే కొబ్బరి తోటలు, ఇక్కడ సరే అరటికాయ తోటలు స్వామి శరణం. ఇక్కడ సరే మొత్తం కొండలు. ఇప్పుడు మొత్తం ఆ కొండపైకి అయితే వెళ్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. మొత్తం ఘాట్ సెక్షన్ అనేది నడుస్తాం. ఈ రోజు అయితే మా స్వామి అందరు పుట్టు అయిపోయాడు స్వామి. స్వామి శరణం. అనగా ఈరోజు చాలా ఎండ అయితే కొట్టింది స్వామి. పొద్దుగాల మా స్వాములకి ఇన్ని రోజుల తర్వాత ఎండ కొట్టడం వల్ల ఎండగా నడిస్తే ఎలా ఉంటుందో ఈరోజు అయితే అర్థమైంది స్వామి శరణమయ్యప్ప. చాలా మందికి అయితే చాలా అదృష్టం స్వామి సంవత్సరం పాదయాత్ర వాళ్ళకి. ఎందుకంటే ఎండ అనేది అస్సలు లేదు స్వామి. అసలు ఎండ అనేది తాకలేదు. వెదర్ అనేది కూల్గా ఉండడం వల్ల ఎవరికి ఏం అర్థం కాకుండా ఎంత దూరం అనగా నడిచి. ఇంకో విషయం స్వామి, ఇక్కడ నుంచి చూసినట్టయితే ఆ కొండలు మొత్తము, ఆ మౌంటైన్స్ మొత్తము బ్లాక్ కనిపిస్తున్నాయి స్వామి. మనం దగ్గరికి వెళ్ళి నాకు పోతే గ్రీన్ అవుతున్నాయి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి మొత్తం మన ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది స్వామి. ఇక్కడ వచ్చే రోడ్లు అనేవి చూడండి స్వామి ఎంత చిన్నగా ఉన్నాయో స్వామి శరణమయ్యప్ప. ఇక్కడనే వెహికల్స్ వన్ వే లెక్కనే ఉంటుంది. అప్ అండ్ డౌన్ వెహికల్స్ మొత్తం ఇదే రూట్లో వెళ్తాయి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి చరణ్ యాదవ్ స్వామి శరణమయ్యప్ప. మా స్వాములతో నేను నడుస్తున్నా, చాలా ఆనందంగా ఉంది స్వామి. ఇప్పుడు వచ్చేసి పేరు చాలా క్లియర్ చెప్తా స్వామి. మా శ్రావణ్ గురుస్వామి అలియాస్ ఎంఎస్కే పటేల్ స్వామి శరణమయ్యప్ప. అలియాస్ మా పాదయాత్రకు హనుమంతుడు లాగా స్వామి. ఆ రామునికి హనుమంతుడు ఎంత హెల్ప్ చేసిండో అలా మా శ్రావణ మా పాదయాత్రకి అంత హెల్ప్ చేస్తాడు. ఏ స్వామి ఏ టైంలో ఎంత ఆపదలో ఉన్నా కానీ పిలవంగానే వచ్చేస్తాడు స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడొచ్చు స్వామి, మా దేవస్వామి చూడండి. అయినా మాట్లాడుకుంటూ అయినా పోతుండో యాత్రలో. ఇదిగో స్వామి మనమైతే నడుస్తున్నాము, కొండలకి దగ్గరలోకి వెళ్తున్నాము స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవుతాం స్వామి శరణమయ్యప్ప. అక్కడ లోపలికి వెళ్ళుతూనే మనకి వెదర్ అనేది చాలా కూల్గా అయిపోతుంది స్వామి. ఎక్దమ్ ఎట్లా అంటే ఒక ఫ్రిడ్జ్లో ఉన్నట్టు అయిపోతుంది స్వామి శరణమయ్యప్ప. చాలా స్వచ్ఛమైన గాలి, నీరు అనేటి ఆ అడవిలో ఉంటాయి స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 8 కిలోమీటర్స్ మాత్రమే స్వామి. కుమ్లి ఘాట్ వచ్చేసి 8 కిలోమీటర్స్ కూడా ఎందుకు నడుస్తామంటే రేపు మబ్బులో నడిచే బదులు ఇప్పుడు కొంచెం కుమ్లి ఘాట్ వరకు వెళ్ళామనుకో రేపు పొద్దుగా కొంచెం మెల్లగా వెళ్ళొచ్చు స్వామి. ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం కాకుండా మనం ఇప్పుడైతే ఆ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ స్వామి శరణ వస్తూ చెప్పుకుంటూ మనమైతే మన నడక సాగిస్తాం. 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి మనం మళ్ళా ఇలేరాజా గెస్ట్ హౌస్కి అయితే వచ్చేస్తాం స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇంతకుముందు చూసిన కొండ అయితే దగ్గరకు వస్తుంది స్వామి. ఇక్కడ చూడవచ్చు మొత్తం గ్రీన్ అయితే అయిపోయింది. ఇంతకుముందు మనం దూరంకి వెళ్ళి చూసినప్పుడల్లా ఇది వచ్చేసి కొండ అనేది బ్లాక్ కలర్లో ఉండే స్వామి. ఇప్పుడు వచ్చేసి చూడండి గ్రీన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఆ కొండల మధ్యలో నుంచి వెళ్తాం స్వామి. స్వామి ఈ కొండలు ఎలా ఉన్నాయి, దీనికి డబల్ ట్రిబల్ ఉంటాయి స్వామి. పులిమేడ కొండలు అయితే మనం అయితే ఎల్లుండి పులిమేడ అనేది ఎక్కుతాం స్వామి శరణమయ్యప్ప. ట్యూస్డే రోజు స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే బోర్డు అయితే కనిపిస్తుంది స్వామి చూడండి, కుమ్లి పోలీస్ స్టేషన్ అని స్వామి శరణం. ఇక్కడ నుంచి మనకి కుమ్లి అంటే మనం మొత్తము కేరళ స్వామి, కేరళ కిందకి వస్తుంది. కుమ్లి అంటే తమిళనాడు కేరళకి బార్డర్ స్వామి శరణమయ్య.
పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరి స్వామి మొత్తం అయితే చూడొచ్చు. మన స్వాములందరూ అయితే నడుచుకుంటూ ఇట్లా పోటీలు పడుకుంటూ మరీ ఎక్కుతున్నారు. చాలా సరదాగా సంతోషంగా చాలా ఆనందంగా స్వామి శరణం ఎక్కుతున్నారు. స్వామి శరణం. వెహికల్స్ కూడా చూడొచ్చు స్వామి. ఎంత ఘాట్ సెక్షన్ స్వామి స్టార్ట్ అయిపోయింది మన ఘాట్ సెక్షన్ అనేది. వెహికల్స్ చూడండి ఎలా వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు స్వామి మనకు అనేది ఫారెస్ట్ గుట్లూరు ఫారెస్ట్ అని స్టార్ట్ అయిపోయింది. స్వామి శరణం అయ్యప్ప. వెహికల్స్ కూడా ఎలా వెళ్తున్నాయి చూడొచ్చు స్వామి. చిన్న రోడ్ ఉంటుంది. రోడ్ అనేది వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అయితే కుమ్లి ఘాట్ ఒక చిన్న రేపు పొద్దుగాల ఇదంతా అడ్వెంచర్ మిస్ అవుతాం కాబట్టి ఇప్పుడు నడుస్తున్నాం స్వామి. కేవలం మీకు చూపడానికి ఇంకా మేము కూడా నడిస్తే మాకు ఒక ఆనందం. ఇది ఒక అడ్వెంచర్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇవాళ ఒక ఎత్తుంటే రేపు ఇంకో ఎత్తుండే స్వామి. 2 పేర్ల నుంచి సతరం వెళ్ళే దారిలో స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి పెరియార్ పవర్ స్టేషన్ అనేది చూడండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. మా స్వామి వచ్చారు చక్కగా ముందు ముందు నడుస్తున్నారు. పోటీలు పడుకుంటూ నేనా నువ్వా అనుకుంటూ నడుస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి నక్కలకన్నా మా స్వాములు ఎక్కువైపోయారు. స్వామి శరణం ఎలా సౌండ్ చేస్తున్నారు చూడండి. జస్ట్ ఫర్ ఫన్. స్వామి ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే మన గంట స్వాములు ఇద్దరు రప వెళ్ళిపోతున్నారు స్వామి. మన అందరినీ లీడ్ చేసుకుంటూ మరి వెళ్ళిపోతున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనం అయితే కొండల మధ్యలోకి వచ్చేసాం స్వామి. ఇక్కడైతే చూడొచ్చు చుట్టుముట్టు మొత్తం చెట్లే ఉన్నాయి. ఇంతకుముందు మనం అక్కడికి బయటకి చూసినట్టయితే ఇవే చెట్లు ఇవే కొండలు మనకి నల్లగా కనిపించాయి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి చూడండి మనము ఆ అడవి దారిలో నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడొచ్చు స్వామి ఎంత నిశ్శబ్దంగా ఉందో. అసలు మైండ్ అనేది పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇట్లాంటి ప్లేస్లో అయితే ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంది. స్వామి శరణమయ్యప్ప. సే నో టు ప్లాస్టిక్ అని కూడా ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి స్వామి. నేను కడప నుంచి వచ్చాను స్వామి. లాస్ట్ ఇయర్ బిహెచ్ఎల్ ఉండే స్వామి. పాదయాత్ర ఎన్నోసారి స్వామి? రెండోసారి స్వామి. ఎలా అనిపిస్తుంది పాదయాత్ర? మంచిగా అనిపిస్తుంది స్వామి. లాస్ట్ టైం కానీ ఈ ఇయర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది స్వామి. అంటే ఎట్లా గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారు? గురుస్వాములు మంచిగా చూసుకుంటారు స్వామి. ఒక తల్లి తండ్రి లెక్క ఇంత ఎట్లా అట్లా చూసుకుంటారు స్వామి. కొంచెం గట్టిగా చెప్పాలి స్వామి. ఇన్ని రోజులు అవుతుంది. ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? ఇంట్లో రోజు మాట్లాడుతున్నారు కదా స్వామి. మంచిగానే ఉంది. వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంతే ఏం లేదు స్వామి. మంచిగా ఉంటే మంచిగా స్వామి. యాత్రలో అంటే ఎవరికైనా ఏమైనా హెల్త్ కానీ ఏమైనా విషయం కానీ ఎక్కడైనా ప్రాబ్లం కలిగితే ఎలా రియాక్ట్ అవుతున్నారు గురుస్వాములు? మంచిగా వేసుకుంటారు స్వామి. ఒక గురు దైవం లెక్క మంచిగా వేసుకుంటారు స్వామి. ఇంట్లో కొడుకు లెక్క అందరినీ ఎవరికి ఏ టైం కానీ ఎవరికి వచ్చి కానీ ఎప్పుడే తీసుకోవద్దు స్వామి. స్వామి ఇలా వెళ్తున్న దారిలో మాకు ఆ హనుమంతుడు ఎదురయ్యి మా కొండంత బలాన్ని ఇస్తున్నట్టు మేము భావిస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడొచ్చు. జై శ్రీరామ్. ఇక్కడైతే చూడొచ్చు స్వామి. మనకు అడవి మధ్యలో ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. పైన అయితే ఒత్తులు ఉన్నాయి అనుకుంటా. స్వామి శరణం సౌండ్స్ అయితే వస్తున్నాయి. చల్లగా ఉంది స్వామి. ఈ వెదర్లో ఇట్లాంటి వెదర్లో మనం నడిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది స్వామి. ఇక్కడ వచ్చేసి మనకు గుడి వచ్చింది చూడండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్వామి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎందుకు ఇక్కడ ఉంది అనగా స్వామి శరణమయ్యప్ప. నాకు తెలిసింది అయితే నేను చెప్తా స్వామి. తప్పగా భావించవచ్చు అన్న. వానర వీధులు అందరూ మనకు తోడున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అనేది మనం లాస్ట్ టైం వచ్చి వాటర్ ఫ్లో అంటే అని ఉండేది స్వామి. ఇప్పుడైతే ఏం లేదు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి మనం వెళ్దాం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడండి స్వామి మా స్వాములు ఎలా వస్తున్నారో. ఇంత చక్కగా చాలా సైడ్ నుంచి చాలా బుద్ధిగా నడుస్తున్నారు స్వామి. నడిచేటి దారిలోరా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా.
వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనం వీరప్పన్ స్వామితో నడుస్తాం. స్వామి వీరప్పన్ అని ఎందుకు అంటాం అంటే తమిళనాడులో అప్పుడు ఒక నక్సలైట్ ఉండే స్వామి శనం అలా సేమ్ మీసాలు పెంచిన స్వామి సేమ్ అలానే కనిపిస్తాడు. స్వామి శనమయ్యప్ప. పోయినసారి మేము నడిచే టైంకి ఇక్కడ అనేది లైట్గా వర్షం అనేది పడుండే స్వామి. లాస్ట్ ఇయర్ వీడియోస్ మీరు అయితే చూడొచ్చు. స్వామి శనమయ్యప్ప మేము మధ్యదారిలో వెళ్ళిన తర్వాత వర్షం అయితే పడ్డది. మా శంకర్పల్లి మా నందిగామ వంశీతాంతో నడుస్తున్నాము. స్వామి ఏదో దీర్ఘ ఆలోచనలు ఉన్నారు. ఇక్కడ నుంచి చూసినట్టయితే స్వామి 6 కిలోమీటర్లు ఉంది కుమ్లి. స్వామి శనమయ్యప్ప. మనమైతే చాలా సరదాగా హ్యాపీగా అందరితో ఫన్ చేసుకుంటూ నడుస్తున్నాం. స్వామి స్వామి మనం చిన్నప్పుడు అయితే ఒక చిన్న సీరియల్ అంటే ఒక బొమ్మల్లో ఒక ఛానల్ అయితే చూస్తున్నాం స్వామి. చాలా మందికి అయితే తెలుసు, చాలా ఫేమస్ కూడా. డోరేమోన్. ఆ డోరేమోన్ స్వామి మా పాదయాత్రలో సేమ్ డోరేమోన్ లెక్క నడుస్తారని చెప్పి మా గురుస్వామి పెట్టిన పేరు డోరేమోన్. స్వామి శనమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి మా వంశీ స్వామితో నడుస్తున్నాం. ఈ స్వామి పేరు వచ్చేసి వంశీ, కాకపోతే ఎక్కువ పిలిచేది నందిగామ అని. స్వామి శనమయ్యప్ప. నందిగామ అనగానే జల్దీ గుర్తుపట్టేస్తాడు. నందిగామ అనగానే అలర్ట్ అయిపోతాడు. ఎట్లా తెలుసా అసలు చెప్పడానికి వస్తాడే స్వామి, కాకపోతే జన్మని ఒకటేసారి అలర్ట్ అయిపోతాడు నందిగామ అనగానే. స్వామి శనమయ్యప్ప. స్వామి శనమయ్యప్ప. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మా ప్రశాంతన స్వామిది పుట్టినరోజు స్వామి. ఆ స్వామికి విజయండి. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పన్న. స్వామి శనమయ్యప్ప. చెప్పవా వంశీ స్వామి? శుభాకాంక్షలు శంకర్పల్లి అప్పన్న ప్రశాంత్. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, ఈ పాదయాత్రల్లో చేసుకోవాలని కోరుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇంకో డోరేమోన్ స్వామి కనిపిస్తాడని ఫీల్ కాకండి. ఈరోజు మొత్తం మాతోనే నడుస్తున్నాడు. కొండపై వరకు ఇలా మాతోనే నడుస్తాడు. స్వామి శరణమయ్యప్ప. వెహికల్ చూడండి స్వామి ఎట్లా పక్క నుంచి వెళ్తున్నాయో. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక పైప్ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి స్వామి. దాదాపు 350 సంవత్సరాల కింద అయితే కట్టిరంట స్వామి. మా స్వాములు చూడండి ఆల్రెడీ పైన కూడా ఉన్నారు. మనం వచ్చేసి దారి వెంట వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరొక రోజులో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అండ్ స్వామి ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ అయితే ఉంటుంది స్వామి. మా స్వాములు ఎలా వెళ్తారో చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. మా పాదస్వామి ఒక ఆయన తెలిసిన తను అయితే ఉన్నాడు. ఆయన నాకు తెలిసి ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. స్వామి శరణమయ్యప్ప అనుకుంటున్నా. అలానే మా స్వాములందరూ వచ్చేసి అలా వెళ్తున్నాను. నేను షార్ట్ కట్లో ఇట్లా వెళ్తాం. అదంతా దిగి వచ్చేసి స్వామి మేమైతే ఇట్లా షార్ట్ కట్లో వచ్చేసాం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అట్లనే స్వామి ఇక్కడ చూసినట్టయితే పైప్ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి స్వామి. ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ నుంచి చూసుకుంటే అప్పట్లో ఎంత టెక్నాలజీతో ఇలా కట్టారో స్వామి. చాలా గ్రేట్. స్వామి ఇక్కడ వచ్చి మా స్వాముల ఫోటోలు కూడా దిగుతున్నారు. మా డిఎస్పి స్వామి ఫోటోలు తీసుకుని లేలే సాయి ఇనే బాగా వస్తాయి. తర్వాత చూడొచ్చు స్వామి మా స్వాములు ఎంత చక్కగా నడుస్తున్నారో లైన్ వైజ్. చూడండి స్వామి బస్సులు అనేది ఎట్లా టర్నింగ్ అయితే అవుతున్నాయో. మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. మరో 4 కిలోమీటర్లు వెళ్తే ఈ ఘాట్ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది స్వామి. ఇలా నడుస్తూ వెళ్ళాలి. స్వామి శరణమయ్యప్ప. బస్సు టర్నింగ్ చూడండి స్వామి ఎంత హార్డ్గా టర్న్ అవుతున్నాయి. అంత చిన్నగా ఉంది స్వామి రోడ్ అనేది. స్వామి శరణమయ్యప్ప.
భయ్యా బాయ్ ఫ్రెండ్స్. ఫంక్షన్ మా స్వామి అంతా రోడ్ అంతా కబ్జా చేసే స్వామి చూడండి ఎట్లా నడుస్తున్నారో రోడ్ మొత్తం. స్వామి ఈశ్వరమయ్యప్ప ఒక పక్క నడవమంటే రోడ్ మధ్యలో నడుస్తున్నారు. అయ్యప్ప శరణమయ ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తమయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తమయ్యా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తమయ్యా. ఇక్కడ చూసినట్టయితే స్వామి ఇక్కడ మొత్తం చల్లగా ఉంది వెదర్ అయితే. అక్కడ సైడ్ అయితే మనకి ఎండ అనేది కొడుతుంది. టైం వచ్చి 5:30 అవుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు అందరూ జాకెట్స్ వేసుకొని కొంతమంది స్వాములు వేసుకోకుండా నడుస్తున్నారు స్వామి. చాలా చక్కగా నడుస్తున్నారు. చాలా ఈ లైన్ చూడండి స్వామి ఎంత అద్భుతంగా ఎంత మంచిగా ఎంత చూడడానికి కన్నుల విందుగా ఉందో. స్వామి శరణమయ్యప్ప. కిలోమీటర్లు ఉంది స్వామి కుమ్లి. ఇంతమంది 4 కిలోమీటర్లు అని చెప్పిన ఈ బోర్లను నమ్మొద్దు అందుకే. స్వామి శరణం. ఇక్కడ సైడ్ అయితే చూడవచ్చు స్వామి లోయ ఎంత ఉందో. స్వామి శరణం. లైటింగ్ మంచిగా ఉంది కాబట్టి మంచిగా కనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. ఇంతమంది మనం అక్కడ నుంచి చూసిన కొండలు ఇవే స్వామి. అవిట్ల మధ్య నుంచి నడుస్తున్నాం. మొత్తం మన టాప్ పైకి వెళ్తాం స్వామి. మా స్వాములు చూడండి చెప్పకుండా ఫోటోలు దిగుతారు. స్వామి శరణమయ్యప్ప. మా గొర్రె సాయి వాళ్ళ దోస్తులు స్వామి తప్పిపోయి ఇక్కడ ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. హాయ్. ఇక్కడైతే వేర్లు చూడవచ్చు స్వామి. చెట్ల వేర్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. స్వామి శరణమయ్యప్ప. చెట్లు కూడా చాలా పురాతనమైన స్వామి. అడవి కాబట్టి స్వామి ఇవన్నీ చెట్లను ఎందుకంటారో తెలుసా? చెట్లు కాబట్టి. స్వామి శరణమయ్యప్ప. మనం అయితే నడుస్తున్నాము ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ నుంచి. ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుతూ పాడుతూ అట్లా అందరికి ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి స్వామి. ఎందుకంటే వాళ్ళ కాలసాట అనేది తెలియకుండా వాళ్ళైతే హ్యాపీగా నడవాలి. స్వామి శరణమయ్యప్ప. ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. వా స్వామి ఎలా అనిపిస్తుంది చూడండి స్వామి. మనం కొండ మొత్తం టాప్ పైకి అయితే వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మా రాంపల్లి నవీన్ స్వామి అలానే మన శిష్య బృందం అందరూ నడుస్తున్నారు చాలా చక్కగా. చేతిలోన ఒక్క రూపాయి లేదు. బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చేయండి మన ఇల్లు నడవదు కానీ నడకనా పోతన. స్వామి ఇక్కడ చూడొచ్చు స్వామి మన వాటర్ ఫ్లోట్ కనుక కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ ముంగట మనకు వాటర్ అనేది వస్తాయి స్వామి. ఆ వాటర్ అయితే తాగొచ్చు. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. అన్ని వనమూలికలతో కూడుకున్న అన్ని చెట్ల ఏర్ల మధ్య నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి స్వామి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీగా మా స్వాములు ఉన్నారు. ఫోటోలు దిగుతున్నారు. వాటర్ అనేది తాగుతున్నారు. స్వామి శరణమయ్యప్ప.
ఆ దారి ఒడవదు బిడ్డ ఏ దారిన పోతావో కొడుకా శరణాలే చెప్పాలి అలివేటెడ్ స్వామి యాక్చువల్ అయితే మేము లోపల వరకు వెళ్ళి వాటర్ అనేది తీసుకుంటుండే స్వామి శరణమయ్యప్ప ఆ వాటర్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కొడుకా అయ్యప్పను తలవాలే బిడ్డ నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా అమ్మని నువ్వు పోయొస్తనే పాదయాత్రకు ఇలా అన్ని బలమూలికమైన చెట్ల మధ్యలో నుంచి ఏర్ల మధ్య నుంచి వాటర్ మీద వస్తుంది స్వామి చాలా టేస్టీగా అవుతున్నాయి మా స్వాములందరం తాగుతున్నాము స్వామి శరణమయ్యప్ప చాలా టేస్టీగా ఉన్నాయి స్వామి శరణమయ్యప్ప ఇప్పుడు వచ్చి మనం కిరణ్ పవర్తో ఉన్నాం స్వామి ఇన్స్టాగ్రామ్ చూడండి ఒకసారి ఫాలోవర్స్ అయితే లేరు కానీ వ్యూస్ అయితే చాలా పడుతున్నాయి స్వామి శరణమయ్యప్ప ఒకసారి ఫాలో అవ్వండి స్వామిని ఆ అకౌంట్లో ఒకసారి చూడండి ఆ డైలాగ్ చూడండి మీరు ఫిదా అయిపోతారు స్వామి శరణమయ్యప్ప ఎలా అనిపిస్తుంది అని కుమ్లీలో నడుస్తుంటే చాలా బాగుంది స్వామి అంటే మీ విధంగా మీరు చెప్పండి స్వామి క్వశ్చన్లు అడిగాను పరిస్థితిలోనూ నా విధంగా నేను చెప్పలేము స్వామి అయ్యప్ప స్వామి తీసుకోబోతుంది నేను నడుస్తున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి గారు ఎలా అనిపిస్తుంది నరసింహన మొత్తం బక్కగా అయిపోయారనా తింటలేరా మొత్తం ఇట్లా డీలే అయిపోయారు మొత్తం ఈ పాదయాత్ర ఫస్ట్ టైం కదా కొంచెం చాలా బాగా అనిపిస్తుంది ఇన్ని కిలోమీటర్స్ మన లైఫ్లో ఫస్ట్ టైం కదా నడవడం దానివల్ల మాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది మొత్తం సన్నపడిపోయారన్నా ఇంటికి పోయిన తర్వాత మిమ్మల్ని అయితే గుర్తుపడతారో పడ్డరు స్వామి శరణ గుర్తుపడతారు అంతా అయ్యప్పదయ అయ్యప్ప స్వామి పిలిపిస్తూనే ఉంటాడు ఎల్లవేళలా అయ్యప్ప ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్క స్వామి ఇలాగే ప్రోత్సాహంతో మంచిగా ముందుకు రాగాలని చెప్పేసి కోరుతున్నాను అయ్యప్పని స్వామి శరణమయ్యప్ప సంతోష్ స్వామి యూట్యూబ్లో చూసినావు ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర సూపర్ చాలా బాగుంది చూసిన దానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఇక స్వామి శరణమయ్యప్ప మనం కుమ్లి ఘాట్ అయితే ఇంకో కంటిన్యూ చేస్తున్నాం స్వామి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ వర్షం పడి ఉండే స్వామి మేమైతే ఈ గణపతి గుడిలో మేము రెస్ట్ అయితే తీసుకున్నాం స్వామి అనగా వర్షం పడుతున్నప్పుడు కొంచెంసేపు ఆగి మళ్ళీ మా వాక్ అనేది కంటిన్యూ చేసాం ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది కుమ్లి కొండపైకి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మొత్తానికి కుమ్లి చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది స్వామి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి స్వామి శరణమయ్యప్ప టైం వచ్చేసి 6:35 అవుతుంది స్వామి మనం వచ్చేసి మొత్తానికి అయితే కుమ్లికి వచ్చాం స్వామి కుమ్లి అనగా కేరళకి తమిళనాడుకి బార్డర్ స్వామి శరణమయ్యప్ప మా స్వాములు ఇక్కడ కూర్చున్నారు చూడండి చల్లని నీళ్ళు తాగుతున్నారు స్వామి శరణమయ్యప్ప సక్సెస్ఫుల్గా కుమ్లి ఘాట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము స్వామి శరణమయ్యప్ప వెల్కమ్ టు కేరళ స్వామి శరణమయ్యప్ప మొత్తం అయితే మనం కుమ్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం స్వామి ఇక్కడ నుంచి మీకు ఒక రూట్ అనేది చెప్తా స్వామి ఎవరైతే పులిమేడ వెళ్ళాలనుకుంటున్నారో స్వామి ఫస్ట్ టైం మీరు కుమ్లికి రావాల్సి ఉంటుంది వెహికల్ కానీ మీరు ట్రైన్ రూట్లో వచ్చినా కానీ మీరు ఏమంటారు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మీరు కుమ్లి బస్ ఎక్కి కుమ్లిలో దిగిన తర్వాత స్వామి ఇక్కడ జిప్సీలు అనేవి ఉంటాయి స్వామి ఆ జిప్సీ మాట్లాడుకొని మీరు సత్రం అయితే వెళ్ళాలి స్వామి శరణమయ్యప్ప అన్న వచ్చేయరా అట్లనే స్వామి గుర్తుపెట్టుకోండి మీరు కనుక పులిమేడ వెళ్ళాలనుకుంటే కుమ్లికి అయితే రావాల్సి వస్తుంది స్వామి కుమ్లి నుంచి మీరు జిప్సీ మాట్లాడుకోవచ్చు స్వామి జిప్సీ వచ్చేసి మీకు 2000 అంటే మనిషి బట్టి ఉంటుంది స్వామి ఎంతమంది అన్నీ ఉండొచ్చు మీకు ఆ వెహికల్ వచ్చి 2000 నుంచి 3500 4000 వరకు తీసుకుంటారు మీకు వచ్చేసి సత్రం దగ్గర వదిలేస్తారు స్వామి సత్రం నుంచి మీరు అయితే పులిమేడ అయితే కంపల్సరీ నడవాల్సిందే స్వామి శరణమయ్యప్ప లైఫ్లో ఒక్కసారైనా పులిమేడ నడవాలి స్వామి ఎందుకనగా అడ్వెంచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది స్వామి మనము చాలామంది వైజాగ్ వెళ్ళి ఉండొచ్చు స్వామి శరణం ఇట్లా కేరళలో మున్నార్ వెళ్ళి ఉండొచ్చు ఇట్లా చాలా తిరిగి ఉండొచ్చు స్వామి ఇవన్నిటికన్నా డిఫరెంట్ వచ్చేసి మన పులిమేడ స్వామి ఇది భక్తి ద్వారా ఎప్పుడైతే మనం ఎంజాయ్మెంట్ కోసం పోతామో ఏదైనా అడ్వెంచర్స్ చేసేది ఉంటే ఇది మాత్రం భక్తి మీద వెళ్తాము చాలా మంచిగా ఉంటుంది స్వామి శరణమయ్యప్ప స్వామి మొత్తానికి అయితే మనం కుమ్లికి అయితే వచ్చేసినాం స్వామి ఇక్కడ కుమ్లి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది కానీ 1 కిలోమీటర్ ఏముండదు స్వామి కొట్టాయం వచ్చి 110 కిలోమీటర్స్ యాక్చువల్ ట్రైన్ ద్వారా వచ్చిన వాళ్ళు కొట్టాయంలో దిగుతారు స్వామి కొట్టాయం చెంగన్లో దిగుతారు ఇక్కడ చూసినట్టయితే శబరిమల బోర్డు వచ్చి 129 ఉంది స్వామి యాక్చువల్ మనకు 129 అయితే రాదు మనకు వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్ల లోపే ఉంటుంది స్వామి శరణమయ్యప్ప ఇక్కడైతే మనం చూడొచ్చు స్వామి గవర్నమెంట్ ఆఫ్ కేరళ స్వామి శరణమయ్యప్ప మనం మొత్తం అయితే కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయినాం స్వామి హైదరాబాద్ నుంచి చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఇప్పుడు వచ్చి కేరళ స్వామి 5 కొండల్లాగా 5 స్టేట్ దాటుకొని మనమైతే
ఈ రోజు ఇక్కడికి వచ్చాము స్వామి. ఇక్కడైతే చూడొచ్చు స్వామి ఎరిమెల్లి వచ్చి 68 కిలోమీటర్ ఉంది. స్వామి పెద్దపాదం వెళ్లే వాళ్ళు ఎరిమెల్లి మీదకి వెళ్తారు. స్వామి నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నా రావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినపడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పమో గాని కోరిక తీరిందో గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరమున్నా గాని మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను పీల్చే ఆ ఏనుగుడు నడి
కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా ఆజాదం వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కొండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆ గడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రామ గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా నడిచేటి దారిలోన నీ నామము స్మరిస్తున్నా ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ చలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణు స్వామి సహాయంబు చేసేనయ్యా మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజ్ స్వామి కలిసి మెలిసి నడిసేనయ్యా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా సికింద్రాబాదులోని గణేశుని ఆలయాన ఇరుముడిని కట్టుకొని
తీసుకొని శిరమునందు ఎత్తుకొని వేణుగోపాలు గురుస్వామి దివ్యాశిస్సులతోని శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తా పాదయాత్ర శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా స్వామిని నిన్న ఈయన ఒక్కైనా నేను పిలవలేకపోయినా అంటే అందరిలో అడావుడి ఉండి పిలవలేకపోయినా ఎప్పుడు చూసినా ఈయన కానీ దేవి కానీ ఏ రాత్రి రేపొద్దున స్వామి అన్నాడు కారు తీసుకొని బయటికి వెళ్ళు హాస్పిటల్ తీసుకోవన్నా రోడ్డు మీద అందరు స్వాములను క్షేమంగా లైన్తో నడిపించాలన్నా ఈ స్వామి నాకు ఎంతో సహకరించాడు. ఈరోజు ప్రత్యేకంగా స్వామిని సన్మానించి బిహెచ్ఎల్ సాయన్న రామ్ స్వామి బోలక్పూర్ రామ్ స్వామికి ఎంతో ఆరోగ్యం బాగాలేకపోతే స్వామిని తీసుకెళ్లి శబరిమల దర్శనం చేపించి పొద్దున ట్రైన్ ఎక్కించి ఇంటికి పంపించండి స్వామి. స్వామితో పాటు 3 రోజులు అక్కడనే ఉన్నాడు స్వామి రామ్ స్వామి. ఇటువంటి గుణం గల్లోలు రావాలా, ఇంకా ఎంతో మందికి సేవ చేయాలా అని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు ఓయమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు అమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు ఓయమ్మని నువ్వు యొస్తని పాదయాత్రకు చేతిలోన 1 రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చెయ్యందే మన ఇల్లు నడవదు, కానీ నడకనా పోతనంటావు. ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుకా. శరణాలే చెప్పాలి కొడుకా, అయ్యప్పను తలవాలే బిడ్డ. నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా. అమ్మని నువ్వు యొస్తనే పాదయాత్ర
పాదయాత్రకు ఓయమ్మని నువ్వోయొస్తని పాదయాత్రకు రాళ్ళముల్ల బాటలంట కొడుక రక్తాలు గారంగా నడవాలంట అందరిలోనా నేనున్నా గాని తల్లిదండ్రి నాకు గుర్తొచ్చేనయ్యా ఆ 5 కొండలెక్కలని ఆశ ఉన్నదయ్యా నాకు అలసిపోతీనయ్యా నేను ఆగిపోతీనయ్యా నేను ఏ కొండలు దాగున్నవో అయ్యప్పా నీవు ఏ కోనలో దాగి ఉన్నవో అమ్మని నువ్వు యొస్తనే పాదయాత్రకు ఓయమ్మని నువ్వు యొస్తనే పాదయాత్రకు తిండి విలువ నాకు తెలవకపాయే అమ్మయ్య మీద మనసు గుంజుతుందే జీవితం అందు ఆశ లేకపాయే జీవిత గమనము నీవైతివాయే మా అమ్మ కోసను చూడవా తెల్లడిల్లిపోయేనయా 4 దిక్కుల దారి ఏ దారిన మా అమ్మ వస్తుందో నిన్ను చూడ నేనొస్తనే ఓయమ్మా నాకు కడుపు నిండా ఆకలైతుందే అమ్మని నువ్వు